3, 2, 1. హలో మేడం, బంగారం ఎలా ఉన్నాం అందరూ. మనం వచ్చేసాము బ్లూ స్క్వేర్ యమహా కుకట్పల్లి సరికొత్త షోరూమ్ మన పోల్ యమహా అది. అండ్ ఇక్కడ మనం ఎన్నో బైక్స్ కొన్నాము. అండ్ ఈరోజు ఇంకొక కొత్త బైక్ కొనబోతున్నాము. అండ్ అన్న మీరు ఏంది కౌంటర్ వెనకాల నించున్నారు, బండి కొనడానికి వచ్చారా బండి అమ్మడానికి వచ్చారా అనుకుంటారు. వద్దులే, జోకులు వద్దు. మనం ఇక్కడ బండి కొనడానికి వచ్చాము. ఇక్కడ ఈ బాలుడు చూడండి, మస్క్యులర్ బాలుడే, సిగ్గుపడకూడదు, ఎటు తిరుగు యమహా బాలుడు ఇలానే ఉంటారనమాట. బట్ ఎనీవే షోరూమ్ ఏంది ఖాళీగా ఉంది అనుకోకండి, మన కోసమే ఖాళీ చేశారు. ఇప్పటికైతే ఫుల్ అవారే నడుస్తుంది. ఇప్పటికీ చాలా డెలివరీస్ జరగబోతున్నాయి. బట్ ఎనీవే మన డెలివరీ స్పెషల్ ఎప్పటికన్నా. అండ్ ఏ బైక్ ఇప్పుడు తీసుకోబోతున్నాము, ఎందుకు ఈ బైక్ డిసైడ్ చేశాను, ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనము ఏ బైక్ తీసుకుంటే సెట్ అనేది మనము ఈరోజు డిసైడ్ చేస్తాము. అండ్ ఫస్ట్ వెహికల్ చూస్ చేసుకుందాము, టెస్ట్ రైడ్ చేయాలి, బండి మనకి సెట్ అవుతుందా లేదా, మన రైడింగ్ స్టైల్కి అవి చూసుకోవాలి. అండ్ అఫ్కోర్స్ మన రైడింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన యూసేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్ అనమాట. సో ఒక బైక్ తీసుకునేటప్పుడు మీరు ఏమేమి ఆలోచించాలంటే, జస్ట్ అన్న దగ్గర సూపర్ బైక్ ఉందని మీరు కూడా సూపర్ బైక్ కొని డబ్బులు తగిలేయాల్సిన అవసరం లేదు. మీరు కొనాల్సింది మీ యొక్క యూసేజ్ బట్టి. ఇప్పుడు మేము కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి మేము సూపర్ బైక్ ఉన్నా దానికంటూ ఒక యూసేజ్ అనేది ఉంటుంది. లేదు మీరు డబ్బులు తగిలేస్తానంటే పేరెంట్స్ని టార్చర్ పెట్టి సూసైడ్ చేస్తాను ఇట్లాంటివి చేసి బ్లాక్మెయిల్ చేసి బండి మాత్రం కొనకండి. ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అది మీరు సూనర్ ఆర్ లేటర్ రియలైజ్ అవుతారు. సో ఇప్పుడు అన్న చెప్పిన మాట ఏంటంటే, మీకు ఒక మంచి బైక్, రిలయబుల్ బైక్ కావాలంటే అఫ్కోర్స్ యమహా ఇస్ ద గో టు నేమ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బైక్స్ వాళ్ళ ఇంజిన్స్ అనేది సూపర్ రిలయబుల్, సూపర్ డ్యూరబుల్ అనమాట. నేను సాక్ష్యం అనమాట. ఆల్రెడీ మన దగ్గర 5+ బైక్స్ ఉన్నాయి. R3 కానివ్వండి, R15 కానివ్వండి, MT15 కూడా ఇంతకుముందు ఓన్ చేసాం. ఇప్పుడు XSR వచ్చేసింది. సో ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి నేను కోరుకున్న బైక్ ఎటువంటి బైక్ అంటే, నాకు డైలీ యూస్ కోసం కావాలి, మంచి మైలేజ్ ఉండాలి, రిలయబిలిటీ ఇష్యూస్ ఉండకూడదు. అంటే మధ్యలో స్టాలింగ్ కానీ లేకపోతే ఎటువంటి డైలీ రైడ్ మనకు ట్రాఫిక్లో నడిపించేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ రాకూడదు, అండ్ హెడేక్స్ రాకూడదు, అండ్ రిలయబుల్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి, రైడ్ క్వాలిటీ బాగుండాలి, అండ్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ మనకి ఒక ప్రీమియం క్వాలిటీ బైక్ రావాలి. సో ఇవన్నీ పారామీటర్స్ స్టిక్ చేసేది ఏది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ లాంచ్ అనేది మనకి XSR వచ్చేసింది. చాలా రోజులుగా అందరూ వెయిట్ చేసి చూసి ఫైట్ చేసి యమహా వాళ్ళతో తెప్పించుకున్న బైక్ అనమాట ఇది. రెట్రో డిజైన్ ఇష్టపడిన వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎస్పెషలీ సిల్వర్ కలర్ చాలా అందంగా ఉంది. ముందు మనం చూస్తే బ్లూ కలర్ కూడా ఉంది, అది కూడా చూద్దాము. చూడొచ్చు కన్సోల్ కూడా ఒకలాంటి ఇక్కడ అల్యూమినియం ఫినిష్ ఇచ్చారు. హ్యాండిల్ బార్ చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, మంచి సీటింగ్ పోస్చర్ అండ్ కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఆఫర్ చేయడానికి. అండ్ దీంతోపాటు లిక్విడ్ కూలింగ్ సేమ్ మన R15 ఇంజిన్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు XSR బ్యాడ్జింగ్ అనేది 3Dలో ఉంది. అండ్ ఇది E20 కంప్లైంట్. సో మనకి ఎటువంటి హెడ్ఏక్స్ అనేది ఉండదు, కరోజన్ ఇష్యూస్ కానీ అవన్నీ దాని గురించి వరి పడాల్సిన అవసరం లేదు. అండ్ మైలేజ్ ఇష్యూస్ కానీ దీని గురించి వరి చేయాల్సిన అవసరం లేదు. మీరు చూడొచ్చు ఇక్కడ అటెన్షన్ టు డీటెయిల్ ఎంత బాగా ఇచ్చారు. ఈ యొక్క మంచి అల్యూమినియం బిల్లెట్ ఒకటి ఇచ్చారు, అల్యూమినియం ఫుట్ పెగ్స్ ఇచ్చారు, సైడ్ ప్యానల్స్, టైర్ ప్యానల్, ఎగ్జాస్ట్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ సేమ్ మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ అనేది మనకి ఏదైతే R15 వస్తుందో అది ఇచ్చారు. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, సేమ్ పవర్ ట్రైన్ అనమాట. LC4V లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్, 155cc, అరౌండ్ 18.4 PS అండ్ 14.2 Nm టార్క్ అనమాట. 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. మీరు చూడొచ్చు వెనకాల టైల్ ల్యాంప్ కూడా చాలా చక్కగా ఉంది. మొత్తం LED లైటింగ్ ఇచ్చారు. అండ్ స్వింగ్ ఆర్మ్ అనేది కొంచెం దీనికి చేంజ్ చేశారనమాట. మనకి R15లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వస్తుంది, దీంట్లో కూడా అల్యూమినియం స్వింగ్ ఆర్మే అనుకుంటాను. కానీ స్వింగ్ ఆర్మ్ ప్యాటర్న్ అనేది ఆఫ్కోర్స్ దాంట్లో సిల్వర్ కలర్ వస్తుంది, బ్లాక్ అవుట్ చేయబడింది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే ఇది MT15 మేడ్ టు రూల్ ద అర్బన్ జంగిల్ అని చెప్పొచ్చు. MT ఒక ఫుల్ ఫామ్ మాస్టర్ ఆఫ్ టార్క్. సో మనకి టార్క్ అనేది ఇనీషియల్ టార్క్ చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో కూడా మనకి ఇప్పుడు USD ఫోక్స్ వచ్చేసింది ఈ అప్డేట్స్లో. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకి ఇక్కడ క్లస్టర్ వచ్చేసింది. ఓకే, క్లస్టర్ కనెక్టెడ్ లేదు కానీ డిజిటల్ క్లస్టర్ అనేది వస్తుంది. ఇక్కడ స్వింగ్ ఆర్మ్ చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేశారు రీసెంట్గా.
ఈ బ్లాక్ కలర్ విత్ రెడ్ వీల్స్ చాలా చాలా చక్కగా ఉంటుంది. ఇది కూడా సేమ్ R15 ఇంజినే. అండ్ ఇక్కడ ఇంకో మాన్స్టర్ ఎడిషన్ ఉండేది, అది బయట ఉంది. అండ్ మీరు చూడొచ్చు XSR, ఇది దాని ఒక లెగసీ సిన్స్ 1955 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే రెట్రో బైక్స్ అంటేనే మనం కస్టమైజ్ చేయడానికి ఇవ్వబడినాయి అనమాట. అండ్ దీపక్ ఉన్నాడు, ఆయన హార్డ్ కోర్ మన యమహా ఫ్యాన్ బాయ్, 2 స్ట్రోక్ లవర్ అనమాట. ఆయన దగ్గర RX100 ఉంది కదా దీపక్? RX100 135 135 4 స్పీడ్. ఓకే, ఈ బాలుడి దగ్గర ఏ బండి ఉందో చెప్పకూడదు, ద్రోహి. బట్ ఎనీవే, జోక్స్ సైడ్, ఇక్కడ కొత్త రేవ్ అనే బండి వచ్చేసింది. మనం ఈ వీడియో కవర్ చేసాము. దీని ఒక రైడ్ రివ్యూ త్వరలో నేను తీసుకొస్తాను. అండ్ సేమ్ FZ ఇంజినే, కానీ కొంచెం రివైజ్డ్ స్టైలింగ్ అనేది ఇచ్చారు. ఇంకా బెటర్ క్వాలిటీ హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. మనకి బైఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ ఏదైతే MTలో వస్తుందో అటువంటిది ఇచ్చారు. సో అది ఒక మంచి విషయము. ఆల్మోస్ట్ MT25లో ఏదైతే హెడ్ ల్యాంప్ ఉంటుందో ఆ స్టైలింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి యాక్చువల్గా ఇక్కడ R15 పెడితే బాగుండేది. యాక్చువల్గా దాని ఒక కన్సోల్ అనమాట ఇది. ఇక్కడ XSR పెట్టారు, బ్లూ కలర్. ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్తో పాటు. సో ఈరోజు మనము ఏ బండి తీసుకోబోతున్నామో మీరు కమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. లాస్ట్లో బండి రివీల్ అవుతుంది. ఆ లోపల మీరు కమెంట్ చేసేయండి, లైక్ చేసి హైప్ చేయండి వీడియోని. అండ్ ఎస్ అండి, ఎందుకు ఈ బండి మనం తీసుకుంటున్నాం? ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువైపోయినాయి, పెట్రోల్ ధరలు ఎక్కువైపోయినాయి. ఫ్యామిలీ మ్యాన్గా పాప ఎదుగుతుంది, అంటే జెసికా ఇప్పుడు 8th క్లాస్ వచ్చేసింది, ఆమె హైయర్ స్టడీస్ ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక మైలేజ్ బండి కావాలి, స్పోర్టీగా ఉండాలి, మనకి ఆ ఎంగేజింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి, మనలో ఉన్న స్పిరిటెడ్ రైడర్ సాటిస్ఫై అవ్వాలి, కొంచెం ప్రీమియం ఫీల్ ఉండాలి, అండ్ మనకి అఫోర్డబుల్గా ఉండాలి. సో దాని గురించి మనం ఒక బైక్ ఈరోజు డిసైడ్ చేసుకున్నాము. అదేంటనేది మీరు తెలుసుకుంటారు త్వరలో. సో దీంట్లో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ షోరూమ్ విజిట్ చేయండి, కొటేషన్ తీసుకొని టెస్ట్ రైడ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే టెస్ట్ రైడ్ చేసినప్పుడు బండి ఒక ఫీల్ మీకు తెలుస్తుంది. మీకు సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇష్టమా, మీకు స్టిఫర్ సస్పెన్షన్ ఇష్టమా, ఆర్ యూ స్పిరిటెడ్ రైడర్, ఆర్ యూ రిలాక్స్డ్ రైడర్, మీకు కంఫర్ట్ ఇంపార్టెంటా, లేకపోతే మైలేజ్ ఇంపార్టెంటా, లేకపోతే అర్గనామిక్స్ ఇంపార్టెంటా, మీరు సింగిల్ రైడ్ చేస్తారా, ఎక్కువ డబుల్స్ రైడ్ చేస్తారా, ఇవన్నీ పారామీటర్స్ చూసి మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మీ యొక్క ఇదనమాట. సో ఇదంతా జస్ట్ టిప్స్ ఇస్తున్నాను, మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎలా జీరో ఇన్ అవ్వాలి, అండ్ ఎలా మీరు మీ బైక్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మీ రైడింగ్ స్టైల్ గురించి మీరు ఎంత తెలుసుకుంటారో అంత ఈజీగా మీరు ఆ చాయిస్ చేసుకోగలుగుతారు. యూ కెన్ మేక్ దట్ చాయిస్ ఆఫ్ యువర్ నెక్స్ట్ రైడింగ్ కంపెనీ. అది ఒక కంపెనీయన్ అండి. ఇప్పుడు నాకు ఇంట్లో బైక్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది అనమాట. ఐ ఫీల్ వెరీ రెస్ట్లెస్, ఐ ఫీల్ ఎక్స్పీరియన్స్ విత్డ్రావల్ అని చెప్పొచ్చు. అంత సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే బైక్ తీసుకొని ఛాయ్ తాగడానికి వెళ్ళిపోతాను, బైక్ తీసుకోవడం, చిన్న బ్రేక్ తీసుకోవడానికి వెళ్ళిపోతాము. ఈ ఓవర్గా ఎడిటింగ్, షూటింగ్, ఇదంతా ఈ స్ట్రెస్ అంతా వదిలేసి వెళ్ళాలంటే ఇమ్మీడియట్గా బైక్ తీసుకొని ఎస్కేప్ అయిపోవడమే. ఎందుకు పెళ్ళంతా గొడవ పడినా కానీ ఇమ్మీడియట్గా బండి తీసుకొని ఎస్కేప్, వచ్చే లోపల అంతా చల్లారిపోతుంది. సో దిస్ ఇస్ అ గో టు థెరపీ, గెట్ అవే డైమెన్షన్. సో మంచి కంపానియన్గా మీకు బైక్ ఉండాలంటే మీరు కరెక్ట్గా మీ ఒక రైడింగ్ స్టైల్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాలి. లేదు నాకు వంగి నడిపేయడం కష్టము, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందంటే R15 తీసుకోకండి. విత్ అప్రైట్ సీటింగ్ పోస్చర్తో ఉన్న XSR కానీ, లేకపోతే MT కానీ, లేదంటే FZ కానీ, ఇవి తీసుకోవచ్చు. లేదు నాకు ఈ రిలాక్స్డ్ పోస్చర్ నాకు ఇష్టం లేదు, నాకు కమిటెడ్ సీటింగ్ పోస్చర్ ఇష్టం, నాకు ఫాస్ట్గా వెళ్ళడం ఇష్టం, నేను ఐ వాంట్ కట్ త్రూ ట్రాఫిక్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ రేసింగ్ DNA అంటే మీరు R15 తీసుకోవచ్చు. ఇట్ విల్ సాటిస్ఫై యువర్ అపెటైట్ ఫర్ స్పీడ్ అండ్ అజిలిటీ అండ్ ప్రెసిజన్. సో ఇది ఎలా మీరు డిసైడ్ చేసుకోవాలనేది ఒక చిన్న టిప్ అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే బండి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏ బండి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లెట్స్ మూవ్ ఆన్ విత్ దిస్ బ్లాగ్. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి, నాకు అసోసియేషన్ పర్ల్ యమహాతో ఆల్మోస్ట్ నియర్లీ ఎ డెకేడ్ అనుకోండి. ఫస్ట్ R3 వచ్చినప్పటి నుంచి ఆ డెమో బైక్ తీసుకుని నేను టెస్ట్ రైడ్ చేశాను. అండ్ ఇక్కడ ఉన్న ఓనర్ కూడా ఒక ప్రాపర్ బైక్ ఎంతూజియాస్ట్, సిద్ధు సార్ అనమాట. ఈజ్ అ బైక్ కలెక్టర్ అండ్ బైక్ ఎంతూజియాస్ట్, బైకర్ అట్ హార్ట్ అనమాట. సో మనకి ఒక స్టాఫ్ కూడా అందరు బైకర్స్. ఇప్పుడు నేను దీపక్ చూపించాను కదా, హీ ఈజ్ అ ప్రాపర్ 2 స్ట్రోక్ ఫ్యానటిక్ అని చెప్పొచ్చు. ఫ్యానటిక్ కాదు, హీజ్ అ ఫ్యాన్ బాయ్ అని చెప్పొచ్చు. సో ఆయన దగ్గర RX100, RX135 కలెక్షన్ ఉంది. సో మీకు అడ్వైస్ ఇచ్చేటప్పుడు కూడా మీకు రైట్ అడ్వైస్ అనేది మీకు దొరుకుతుంది ఇక్కడ పర్ల్ యమహాలో. అది బ్లూ స్క్వేర్ అనేది ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది కుకట్పల్లి మన మెట్రో స్టేషన్ దగ్గర. అండ్ ఇది లేకపోతే మీరు కొండాపూర్లో ఉన్న షోరూమ్ కూడా విజిట్ చేయొచ్చు. గచ్చిబౌలిలో ప్లాటినా టవర్స్ ఆపోజిట్ ఉంది మన నవాబ్ కిచెన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దాంట్లో ఫస్ట్ ల్యాండ్ మార్క్ ఆ ఒక ఏరియాలో షోరూమ్ పెట్టింది మన పర్ల్ యమహానే. దాని తర్వాత చుట్టుపక్కలంతా డెవలప్ అయింది. సో ఫస్ట్ ఒక ల్యాండ్ మార్క్గా నిలిచింది పర్ల్ యమహా అక్కడ.
అండ్ ఇప్పుడు చాలా టవర్స్ అనేది వచ్చేసాయి. బట్ ఎనీవే విచ్ ఎవర్ ఇస్ యాక్సెసిబుల్ మీకు అక్కడ కానీ, అండ్ త్రూఅవుట్ హైదరాబాద్ కూడా వాళ్ళకి షోరూమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లొకేషన్స్లో టోలీ చౌకీలో ఉంది, కొండాపూర్లో ఉంది, చింతల్లో ఉంది, మళ్ళీ ఇక్కడ మన కుకట్పల్లిలో ఉంది. సో విచ్ ఎవర్ ఇస్ క్లోజెస్ట్ టు యూ, విజిట్ పర్ల్ యమహా టు గెట్ బెస్ట్ డీల్స్ ఆన్ యువర్ బిలవర్డ్ యమహా వెహికల్స్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వచ్చేసాం మనం. ఇక్కడ కూడా బైక్స్ ఇంకా రెడీ చేస్తున్నారు. రెడీ అయిందని చెప్పలేము. సో అన్నిటిది స్టాల్స్ రెడీ అయిపోయినాయి. ఎఫ్జెడ్ఎస్, ఎఫ్జెడ్ఎఫ్ఐ, మన ఎఫ్జెడ్ఎక్స్ ఇక్కడ ఉంది. దీనిది ఇది ఆల్రెడీ పెట్టేశారనమాట. దీని ఒక సెటప్. ఈ బ్లాక్ కలర్ అన్నిటికంటే బెస్ట్ ఉంది. ఫుల్ మెటల్ బాడీతో వచ్చే ఏకైక బండి ఈ యొక్క సెగ్మెంట్లో. అండ్ మంచి రిలాక్స్డ్ కమ్యూటర్ అనమాట. మంచి మైలేజ్ వస్తుంది మెయిన్. అండ్ బ్లాక్లో చాలా అందంగా ఉంది అన్నిటికంటే వేరే కలర్స్తో పోల్చుకుంటే. ఈ ఫుట్ పెగ్స్ ఒకటి ఇవి కొంచెం వెనకలు ఇచ్చుంటే ఇది ఖచ్చితంగా మంచి హిట్ మోడల్గా ఉండేది. ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ వల్ల జనాలకు అది కొంతమందికి నచ్చలేదు. బట్ నేను R15 మళ్ళీ వైట్ కలర్, వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ బైక్స్ అనమాట. ఈ యొక్క సెగ్మెంట్లో చూడొచ్చు. సేమ్ మన R7 డిజైన్ ఉన్న ఫ్రంట్ ఎండ్, అది బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ డిఆర్ఎల్స్తో పాటు, గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్. అండ్ మనకి ఇది రేజెడ్ ఆర్ ర్యాలీ ఎడిషన్. ఇది కూడా మనకి ఫ్లోరసెంట్ వీల్స్, నియాన్ వీల్స్తో భలే కనిపిస్తుంది. ఫుల్ గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్లో నాకు తెలిసి మధ్యలో MT-15 కూడా వచ్చింది. అది కూడా బాగానే ఉంటుంది. ఏరాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది గ్రౌండ్ బ్రేకింగ్ మోడల్స్ అనమాట. స్లోలీ బట్ షూర్లీ ఈ వర్జన్ S అంటే మనకి కీలెస్ అనమాట. కీలెస్ ఫాబ్ వస్తుంది. సో చాలా చాలా ఇంప్రెసివ్ మోటో స్కూటర్ అని చెప్పొచ్చు, మ్యాక్సీ స్కూటర్ అని కూడా చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది కదా. అంటే బ్యూటిఫుల్ ప్రీమియం లుకింగ్ స్కూటర్, USD ఫోక్స్ ఇవన్నీతో పాటు. అండ్ ఇక్కడ మనకి మైలేజ్ ఛాంపియన్స్ ఫ్యాసినో ఉన్నాయన్నమాట. దీనికన్నా కలెక్షన్ పెట్టారా ఇక్కడ ఏమన్నా? ఇంకా దీనికి బ్యాటరీ కనెక్షన్, దేనికి బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు. అది ఒక విధంగా మంచిదే. ఈ కాలంలో బండి తీసుకుని డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైవ్ కొడుతున్నారు అందరూ. కార్లు వేసుకొని దుంకుతున్నారు. సో బైక్స్కి బ్యాటరీస్ తీసేయడం సేఫే. అండ్ అంతే అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ లుక్. నెక్స్ట్ మనం బండి సెలెక్ట్ చేసుకుందాము. సో గైస్, ఇప్పుడు వెనకాల రేవ్ అనే మోటార్ సైకిల్ మనం పార్క్ చేసుకున్నాం. ఇది సరికొత్త లాంచ్ అనమాట. దీన్ని ఒక రైడ్ రివ్యూ త్వరలో నేను షేర్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని పాయింట్స్ మనం బండి కొనేటప్పుడు ఏమేమి చూసుకోవాలనేది. ఫస్ట్ బండిని టెస్ట్ రైడ్ చేయడం మర్చిపోకండి. అది కొత్త బండి అయినా కానీ మీరు ఒక చిన్న రైడ్, ఒక 1 కిలోమీటర్ అన్న జస్ట్ క్లచ్, గేర్ బాక్స్, థ్రాటిల్ రెస్పాన్స్ ఇవన్నీ ఫీల్ చేయడానికి ఒక చిన్న రైడ్ కంపల్సరీ అడగాలి మీరు. అండ్ కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే. దాని తర్వాత ఆ బండిని ఫైనలైజ్ చేయండి. అదే కాకుండా మీరు ఏదైతే ఇప్పుడు ఫ్రంట్ సెంటర్ స్టాండ్లో పార్క్ చేసుకున్నప్పుడు కూడా సెంటర్ స్టాండ్లో పార్క్ చేసుకుని ఒక్కసారి ఫ్రంట్ ఎండ్ లుక్ చూడండి ఎలా ఉందనేది. ఎక్కడన్నా ఏమన్నా బెండ్స్ ఉన్నాయా? ఒకసారి ఏమవుతుందంటే ఈ హెడ్ ల్యాంప్ మౌంటింగ్ అనేది కొంచెం సైడ్కి జరుగుతుంది. ట్రాన్సిట్లో డ్యామేజ్ అయితే హ్యాండిల్ బార్ కొంచెం వంకర అవుతుంది. ఇవన్నీ గమనించుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ టీఆర్ కొట్టిన తర్వాత మళ్ళీ బండి చేంజ్ చేయమంటే అది చేంజ్ చేయరు. సో కొనేటప్పుడే చూసుకోవాలి. రిమ్ బెండ్ ఎక్కడ ఉందా, రిమ్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయా, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సస్పెన్షన్ ఫోర్క్ లీకేజ్ ఏమైనా ఉందా బై ఎనీ ఛాన్స్. కొత్త బండిలో మోస్ట్లీ ఏమి ఉండవు, బట్ ఎనీ ఛాన్స్ ట్రాన్సిట్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా క్రాక్స్ ఉన్నాయా ప్యానల్స్లో, ఈ కింద అండర్ బాడీ బెల్లీ ప్యాన్ ఎక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మెయిన్ పాయింట్ ఏంటంటే వెనకాల నుంచి మీరు ఈ యొక్క చాసీ చూసుకోవాలండి. ఇది తిన్నంగా ఉందా లేదా. ఎందుకంటే చాసీ కూడా కొంచెం స్లైట్గా బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రాన్సిట్లో వాళ్ళు ర్యాష్గా తీసుకొస్తే ఈ వీల్ అనేది అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉందా, టెయిల్ ల్యాంప్తో హ్యాండిల్ బార్ కరెక్ట్ స్ట్రైట్గా ఉందా. కొంచెం ఇది ఇప్పుడు నాకు తెలిసి స్ట్రైట్ ఉంది. మంచి వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సేమ్ అంత FZనే అనుకోండి. ఓన్లీ హెడ్ ల్యాంప్ కూడా చేంజ్ అయింది. సో కంఫర్ట్, మైలేజ్ కావాలంటే దీనికి మించింది లేదు. ఎందుకంటే చూడండి, లాంగెస్ట్ సీట్ అనమాట, మోస్ట్ స్పేషియస్ సీట్, LED లైటింగ్, LED బ్లింకర్ స్టాండర్డ్కి ఇచ్చారు. ఫ్యామిలీ బైక్ దీనికి మించింది వేరేది లేదు. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు కొంచెం రిఫ్రెష్ చేయడానికి మనకి అఫ్కోర్స్ E20 కంప్లైంట్ అండ్ మనకి ఇది హెడ్ ల్యాంప్ అనేది కొత్తగా ఇచ్చేసారు. LED విత్ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్. ఓకే, సో ఇది ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి, గమనించుకోండి. బాడీ పైన స్క్రాచెస్, వీల్స్, చాసీ బెండ్ ఎక్కడ ఉందా,
హెడ్ ల్యాంప్ మౌంటింగ్, హ్యాండిల్ బార్ వంకరగా ఎక్కడన్నా ఉందా, ఇదంతా ట్రాన్సిట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వచ్చేసాడు మా చుక్కల్లో చంద్రుడు వచ్చేసాడు, టాంటనాయ్ మా చుక్కల్లో చంద్రుడు వచ్చేసాడు, నా తమ్ముడు వచ్చేసాడు. చాలా రోజులు అయింది. ఇన్ని రోజులు ఆరా నువ్వు మరీ టూ మచ్ బ్లాక్ క్యాట్ నువ్వు అంటే ఏదైతే స్టేట్లో కనిపిస్తున్నావు. నువ్వు బ్లాక్ క్యాట్ కమాండర్లకు ఇట్లా తయారైతే ఎట్లరా బాబు? ఫస్టే కరాటే ఫైటర్ అని తెలుసు, ఇట్లా ఫుల్ బ్లాక్లో స్టెల్త్ మోడ్లో వస్తే మాకు భయం వేస్తుంది. ఇంకా నేను AK-47 అట్లాంటిది ఏం తీసుకురాలేదు. లీగల్ వెపన్స్ నాన్చాక్ ఉన్నదా? ఉంది, అది ఎప్పటికి ఉంటుంది. సో ఎనీవే, విజయ్ నో జోక్స్ అపార్ట్, జోక్స్ అసైడ్, ఈజ్ అ కరాటే మాస్టర్ అనమాట, హైదరాబాదే. సో మీ యొక్క కమ్యూనిటీలో ఎవరికైనా కరాటే క్లాసెస్ కావాలంటే ఈజ్ అ సర్టిఫైడ్ కరాటే మాస్టర్ అండ్ ఆన్ నేషనల్ లెవెల్ మనము పోటీ చేస్తాం కదా. సో హీ ట్రైన్స్ పీపుల్ టు కంపీట్ అట్ ద నేషనల్ లెవెల్. సో మీ కమ్యూనిటీలో కరాటే క్లాసెస్ కావాలంటే విజయ్ని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ పోర్షన్లో సార్ ఒక నంబర్ ఉంటుంది. రే కమిషన్ అమౌంట్ జీపే చేసి ఓకే. సో నేను జోక్స్ సైడ్ వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో చూద్దాం ఏ బండి ఫైనలైజ్ అవుతుంది, ఏ బండి ఈరోజు డెలివరీ అవుతుంది అనేది. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం డెలివరీ తీసుకునేటప్పుడు ఓడోమీటర్, ట్రిప్ మీటర్ జీరోలో ఉన్నాయా లేవా, అది ట్రిప్ మీటర్ జీరోలో ఉన్నా లేకపోయినా ఓడోమీటర్ మాత్రం జీరోలో కనిపించాలి మనకి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మనం మాటలో పడిపోయి ఆల్రెడీ రన్ అయిన వెహికల్ తీసేసుకుంటాము. సో తక్కువ బిలో 10 కిలోమీటర్స్ అయితే ప్రాబ్లం లేదు, అది కొంచెం PDI కోసం వాళ్ళు యూజ్ చేస్తారు, అది అంత పెద్ద ఇష్యూ ఏం లేదు, వాళ్ళు టెస్టింగ్ చేసినట్టే. సో అది విధంగా మంచిదే. కానీ 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ తిరిగింది మాత్రం మీరు తీసుకోకూడదు. సో ఓడో మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి. हमारे हीरो शरीफ भाई पूरा तुम शादी होने के बाद आ रहे क्या जी? तुम रिसेप्शन भी ख़त्म हो गया, अब गाड़ी डिलीवरी का टाइम आ गया. तो भाई का डिलीवरी को छोटा भाई नहीं रहे तो कैसा जी फील नहीं होता? मैं चाय पिला रहे फिर भाई को. సో గైస్ మీరు చూడొచ్చు, బండి అన్వేల్ చేసే టైం వచ్చేసింది. అన్ని ఇంపార్టెంట్ టిప్స్ అన్ని మీకు ఇచ్చేసాను. బండి కొనేటప్పుడు మీరు ఏమేమి జాగ్రత్తలు చూసుకోవాలనేది. మనం ఉన్నాము పర్ల్ యమహా కుకట్పల్లి సరికొత్త బ్లూ స్క్వేర్ షోరూంలో. సో వాళ్ళది వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మనం 5+ బైక్స్ తీసుకున్నాము, ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు ఒక హ్యాసిల్ ఫ్రీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే పర్ల్ యమహా, అది గచ్చిబౌలి కానివ్వండి, టోలిచౌకి కానివ్వండి, కొండాపూర్, లేకపోతే ఇక్కడ మన కుకట్పల్లి కానివ్వండి, చింతలు కానివ్వండి, ఎక్కడైనా మీరు విజిట్ చేయొచ్చు ఫర్ బెస్ట్ డీల్స్ ఆన్ యమహా. అండ్ ఇప్పుడు మనము బండిని రివీల్ చేద్దాం. దాని తర్వాత ఎందుకు ఈ బండి తీసుకున్నాను నేను చెప్తాను. ఇన్ 3, 2, 1 రివీల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన రెగ్యులర్ బైకర్ బ్యాచ్ అంతా ఎవరు రాలేదు, ఎందుకంటే ఇది ఒక సడన్ డెసిషన్. నేను వచ్చింది ఓన్లీ 2 days కోసం హైదరాబాద్లో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది. వేరే మీడియా డ్రైవ్ ఉంది, మన హ్యారియర్ అండ్ సఫారీ మీడియా డ్రైవ్ ఉంది. సో ఈ 2 days లోపల ఒక బండి తీసుకోవాల్సింది. అండ్ ఇది 2025 MT-15 వర్జన్ 2.0. దీంట్లో కలర్ TFTతో పాటు వస్తుంది. అండ్ ఇది సరికొత్త కలర్ వైట్ విత్ బ్లూ వీల్స్ అనమాట. సో ఇది కూడా నేను రీసెంట్గా దీన్ని వీడియో చేసి మీకు ప్రజెంట్ చేశాను. అండ్ దీని గురించి నేను ఇంకా వివరాలు, ఓనర్షిప్ రివ్యూ అండ్ ఎందుకు మనం ఈ ఒక వెహికల్ చూస్ చేసుకున్నామని డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్స్ టు పర్ల్ యమహా స్టాఫ్, మన దీపక్, పవన్ ఉన్నాడు, అండ్ ఇంకొక వివేక్ ఉన్నాడు మనకి ఇక్కడ, మసిల్ బాయ్. సో వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్, అందరికీ నాకు తెలిసిన వాళ్ళే. సో ఒక్కసారి దీని ఒక హైలైట్ మనకి TFT కన్సోల్ అనమాట. ఇది కనెక్టెడ్ బైక్ ఫీచర్స్తో పాటు వస్తుంది. మనకి నావిగేషన్ ప్లస్ ఫోన్ మ్యూజిక్ కంట్రోల్స్. ఇప్పుడు ఒక్కసారి మావాడు నాకు కాల్ చేస్తాడు, మీరు చూడండి, ఫోన్ కాల్ మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఈ వైకనెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనము ఇది యూజర్ ఇంటర్ఫేస్ మన వైకనెక్ట్ యాప్ సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది. మీకు ట్రిప్ డీటెయిల్స్, నావిగేషన్, లాస్ట్ పార్క్ లొకేషన్, ప్లస్ మీకు రెవ్స్ డాష్ బోర్డ్, ఇవన్నీ కూడా ఫ్యూయల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేది మీకు కనిపిస్తాయి. చాలా యూనిక్ ఫీచర్ అనమాట. రెవ్స్ డాష్ బోర్డ్ కూడా మీకు బండి స్టార్ట్ చేస్తే, ఒకసారి పట్టుకో బ్రో, బండి స్టార్ట్ చేసి చూడండి, బండి స్టార్ట్ చేసి రెవ్ చేస్తూ ఉంటే ఇక్కడ రెవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఫోన్ మౌంట్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇది ఒక యూనిక్ ఫీచర్ లెక్క మనకి యాడ్ అవుతుంది. బాగుంది, ఇది ఒక ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది వాళ్ళది. అండ్ MT దానికి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం కాల్ వస్తే మన కాల్ అలర్ట్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలో చూడొచ్చు. చూడండి, కాల్ వచ్చేసింది, ఇన్కమింగ్ కాల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో మేము యాక్సెప్ట్ చేయడానికి అప్పర్ బటన్ ప్రెస్ చేయాలి, అండ్ రిజెక్ట్ చేయడానికి లోవర్ బటన్ ప్రెస్ చేయాలి.
సో నేను ఎప్పటికైతే రిజెక్ట్ చేస్తున్నానో కాల్ ఎండ్ చేసేసాను. సో అది చాలా యూస్ఫుల్. ఆన్ ద గో మీరు మళ్ళీ ఆగి ఫోన్ తీయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మ్యూజిక్ కంట్రోల్స్ కూడా సెట్ చేసుకోవచ్చు, నావిగేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ పైన ఉన్నది. దీంట్లో మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ప్లే, పాజ్ బటన్ ఇక్కడ షార్ట్ కట్స్లో ఇచ్చేసారు. ఈ యొక్క షార్ట్ కట్స్లో అది చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. 3, 2, 1 చేర్స్ టు ద బైకింగ్ బ్రదర్హుడ్. ఇంకొక బైక్ యాడ్ అయిపోయింది మన గరాజ్లో. వన్ మోర్ యమహా అనమాట. సో థ్యాంక్స్ టు పోల్ యమహా ఫర్ ద యాడెడ్ ట్రస్ట్ అండ్ ఆల్వేస్ డెలివరింగ్ బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఈ ఫార్మాలిటీ మనకి బండి అంత పెద్ద కీ కూడా మనకి ఇచ్చేస్తారనమాట. సో ఎనీవే జోక్స్ సైడ్, ఈ కీ ఇచ్చే ఫార్మాలిటీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. మనం యాజ్ యూజువల్ యమహా ఫ్యాన్ బాయ్, ఫుల్ యమహా లివరీలో వచ్చేసాము. సో ఈ యొక్క బండి బ్లాగ్స్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు కమింగ్ డేస్లో. అండ్ దీని గురించిన డీటెయిల్ ఓనర్షిప్ రివ్యూ కూడా ఫస్ట్ సర్వీస్ తర్వాత మీకు ప్రజెంట్ చేస్తాను. రియల్ టైం మైలేజ్ ఎలా వస్తుంది. అండ్ ఇది సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు MT-15 ఓన్ చేసాము. ఇది MT-15 వర్జన్ 2.0 అనమాట. సో లెట్స్ సీ, కొంచెం రిఫైన్మెంట్ ఇదంతా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.